హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు వీడియోలో మటన్ కర్రీ, బగారా రైస్ ఎలా చేసుకోవాలో ఎక్కువ క్వాంటిటీలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను 4 కేజెస్ మటన్ కర్రీ, అలాగే 2 కేజెస్ బాస్మతి బగారా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మటన్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 4 కేజెస్ మటన్ని ఇలా నీట్‌గా వాష్ చేసి తీసుకున్నామండి. అలాగే ఈ మటన్ కర్రీకి మసాలాలు ఇక్కడ కొద్దిగా బిర్యానీ ఆకు, 2 బడి ఇలాచి, 2 స్టార్ అనాస, 3 దాల్చిన చెక్కలు, 15 లవంగాలు, కొద్దిగా సాజీరా, 4 గ్రీన్ ఇలాచి, మరాఠీ మొగ్గ ఇలా తీసుకున్నామండి. అలాగే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నాము. ఆనియన్స్ అనేవి ఎక్కువ పడతాయండి. అలాగే ఒక కేజీ వరకు టమాటాలను ఇలా కట్ చేసుకున్నామండి. ఈ మటన్ కర్రీ అనేది కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి. ఈ కట్టెల పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసి పావు కేజీకి కొద్దిగా ఎక్కువగా నూనె తీసుకున్నామండి. ఈ గిన్నెలో ఇప్పుడు తీసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చీల వరకు ఇలా నిలువుగా కట్ చేసిన ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు మంచిగా వేగనివ్వాలండి. ఈ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి. ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ వరకు పసుపుని వేసుకోవాలండి. ఫుల్ టీ స్పూన్స్. దీన్ని మంచిగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి. ఈ మటన్ అంతా మంచిగా కలుపుకోవాలండి. ఈ మటన్ని ఇలా ప్రాపర్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు అయినా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ మటన్ అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ టమాటా అంతా ఉడికిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని ఇలా మధ్య మధ్యలో మూత తీసి మంచిగా కలుపుకుంటూ ఇంకొక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారా, మటన్ అనేది కింద గిన్నెకి అంటిపోకుండా ఇలా ప్రాపర్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనం ఉప్పు కారం అనేది వేసుకుందామండి. చూసారా వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో. ఇక్కడ ఒక 6 టేబుల్ స్పూన్ల కారం, ఒక 5 టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది వేసుకుంటున్నామండి. ఈ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి 4 కేజెస్ మటన్కి. ఈ కారం ఉప్పు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి.
ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ మటన్‌కి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇంకా సూప్ ఎక్కువ కావాలన్నా కూడా ఇప్పుడే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. మరి ఎక్కువగా కాకుండా ఇలా 2 గ్లాసెస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మంచిగా బాయిలింగ్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇక్కడ చూసారా, మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. ఇక్కడ చూసారా, కట్టెల పొయ్యి మీద ఎంత మంచిగా అవుతుందో. మటన్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ప్రాపర్గా కలుపుకున్నాక ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నామండి. ఈ మటన్ కర్రీలో 3 టీ స్పూన్స్ గరం మసాలా సరిపోతుందండి, ఫుల్ టీ స్పూన్స్. దీన్ని ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత దించుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అండి. ఇక్కడ చూసారు కదా, 4 కేజెస్ మటన్ కర్రీని పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో. ఇప్పుడు మనం 2 కేజెస్ బాస్మతి రైస్తో బగారా ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూసారా మసాలాలు. ఈ మసాలాలలో 3 స్టార్ అనాస, కొద్దిగా బండ పువ్వు, 2 ముక్కల జాపత్రి, 3 పెద్ద దాల్చిన చెక్కలు, 1 వక్క, కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 20 లవంగాలు, 4 గ్రీన్ ఇలాచి, కొద్దిగా సాజీరా, అలాగే 2 బడి ఇలాచి, ఒక మరాఠీ మొగ్గ ఇలా తీసుకున్నామండి. ఇంత క్వాంటిటీలో మసాలాలు సరిపోతాయి 2 కేజీల బాసుమతి రైస్ బగారాకి. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి గిన్నెలో. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాము. ఇది వేడయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా వేసుకోవాలండి నిలువుగా. అలాగే ఒక 4 ఉల్లిగడ్డల్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. అలాగే మనం 1 టీ స్పూన్ గరం మసాలా కూడా ఈ పోపులో యాడ్ చేసుకుందాం. ఈ ధనియాల పొడి, గరం మసాలా వల్ల రైస్ అనేది చాలా చాలా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్నీ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ 3 లీటర్ల వాటర్ అనేది యాడ్ చేస్తున్నామండి. 2 కేజెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 3 లీటర్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్
సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఈ వాటర్లో. ఇక్కడ రుచి చూసుకొని ఇంకాస్త సాల్ట్ అనేది పడుతుందండి. అందుకని ఇంకాస్త హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ని మంచిగా కలుపుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇది ఇలా బాయిల్ అవుతుంటే మనం బాస్మతి రైస్ని వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇది 2 kgs బాస్మతి రైస్ అండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ బాస్మతి రైస్ వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు గరిటెతో మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఒక 2-3 సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అలా అయితే అన్నం అంతా ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అన్నాన్నంతా ఉడికించుకుంటున్నాము. కట్టెల పొయ్యి మీద ప్రాపర్గా కుక్ అవుతుందండి. మన గిన్నెకి ఇలా మట్టి రాసామంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా మంచిగా ఉంటుందండి గిన్నె. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాస్త ఉడికించుకున్నామంటే అంతేనండి. చూసారా, మనకి బాస్మతి రైస్ అనేది రెడీ అండి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో 2 kgs బాస్మతి రైస్ బగారా ఎలా వేసుకోవాలో చూసాము. అలాగే 4 kgs మటన్ కూడా పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలో చూసాము కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye.